ఆదివారం సంఘం మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన ఆదివారం. అంటే 57 ఆ రోజుతో లెక్కేసుకుంటే 50వ రోజు కావచ్చు, లేకపోతే వారాల్లో లెక్కేస్తే ఈస్టర్ దగ్గర నుంచి 7వ ఆదివారం. మీరు లెక్కేసుకోండి క్యాలెండర్ చూసుకుని. ఈస్టర్ దగ్గర నుంచి 7వ ఆదివారము ప్రపంచ ప్రార్థనా దినోత్సవము. స్తోత్రం చెప్పగలిగి హల్లెలూయా. డేట్ ఏదైనా కావచ్చు, 7వ ఆదివారము ప్రపంచ ప్రార్థనా దినోత్సవం. దేని తర్వాత 7వ ఆదివారము? ఈస్టర్ తర్వాత. రోజులు లెక్కేసుకుంటే 50వ రోజు. అంటే ఆ రోజు సంఘం మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చేవాడు కాబట్టి ఏమొచ్చింది? సంఘానికి ఉత్సవం వచ్చింది. ఇప్పుడు ఉత్సవం అంటే ఏంటంటే సాధారణ స్థితిలో నుంచి అసాధారణ స్థితిలోనికి, ఫ్రమ్ న్యాచురల్ టు సూపర్ న్యాచురల్, ఫ్రమ్ ఆర్డినరీ టు ఎక్స్ట్రాడినరీ, ఫ్రమ్ వీక్నెస్ టు ఫ్రమ్ స్ట్రాంగ్నెస్, పవర్లెస్ టు పవర్ఫుల్. బలహీనమైన స్థితిలో నుంచి బలవంతమైన శక్తివంతమైన స్థితిలోనికి, సాధారణ స్థితిలో నుంచి అసాధారణ స్థితిలోకి, శరీరానుసారమైన భక్తిలో నుంచి ఆత్మానుసారమైన భక్తిలోనికి వెళ్ళటమే. పిరికితనములో నుండి ధైర్యంతో కూడిన జీవితంలోనికి రావటమే ఉత్సవం. ఆ ఉత్సవం మీ అందరికీ దేవుడు దయచేయను గాక. ఆ ఉత్సవం రావాలంటే వాగ్దానం ఉండాలి, తర్వాత వాగ్దానం పట్ల విశ్వాసం ఉండాలి, తర్వాత నిరీక్షణ ఉండాలి, తర్వాత ఐక్యత కలిగిన ప్రార్థన ఉండాలి, తర్వాత ఎడతెగని. అప్పుడు ఖచ్చితంగా ఇలా చేస్తూ ఉండండి, మీ జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడు మీకు తోడైండును గాక.